ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేసినా మేము ఇక్కడతో ఆగము. దీనికి ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి. ఇంకెప్పటికీ కూడా ఇలాంటివి నీట్ పరీక్ష కాదు, ఏ పరీక్ష పేపర్ లీక్ అవ్వకూడదు. దీనికి కేవలం చట్టం తీసుకురావడం కాదు, ప్రభుత్వం ఏం చెప్పబోతుందని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ ఈ రోజు గనక మధ్యాహ్నం 3:30 లోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఇది ఒక టైం బాంబులాగా పేలి అది నరేంద్ర మోదీని వెనక్కి కూడా చుట్టుకుంటుంది. ఆయన కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పి ఇప్పుడు పెద్ద బొద్దు ఇంకా అశుతోష్ రంక అలాగే అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నారు. ఇది ఇప్పటికీ ఇంకా ఆలస్యం చేశారు. ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటే టైం బాంబులా పేలే ప్రమాదం ఉంది. అర్థమైందా మీకు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు చేయడం లేదో, ఆయన చేత మోదీ అలాగే అమిత్ షా ఎందుకు చేయించడం లేదో, వీళ్ళ యొక్క కుట్రలేంటో మీకు అర్థమవుతున్నాయా? ఈ బొద్దింకులన్నీ కలిసి నరేంద్ర మోదీని రాజీనామా చేయిస్తారంట. అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా వీళ్ళు ఆగరు. వీళ్ళ లక్ష్యం అది కాదు. వీళ్ళ లక్ష్యం ఏదో ఒక విధంగా ఆగస్టు 15 వరకు కొనసాగించాలి. పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ అవ్వకూడదు. అలాగే అటువైపు ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కలిసి ఆగస్టు 15కి ఏదో ఒక దాడి చేయొచ్చు. అబ్బా, ఎన్ని ప్లాన్లు వేశారు చూడండి. దీనికి కొంతమంది యువత సపోర్ట్ చేయడము. నీట్ పరీక్ష లీక్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏముంటాయి? చట్టాలు చేయడమే. చట్టాలు చేయడం కంటే హామీలు ఏముంటాయి? దీనికి వెంటనే ఒక చట్టం చేశారు. క్యాబినెట్లో మాట్లాడుకొని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి మేము చట్టం చేస్తున్నాం, చట్ట సవరణ చేస్తున్నాం అని చెప్పి చట్ట సవరణ చేశారు. 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా. అప్పటికి ₹1,00,00,000 చెల్లించలేకపోతే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా చట్ట సవరణ చేస్తే ఇంకేమి హామీలు ఇవ్వాలి? ప్రభుత్వం ఇంకేమి రాతపూర్వకంగా ఇవ్వాలి? ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వారికి న్యాయం చేద్దాం, ₹1,00,00,000 అంటున్నారు. ₹1,00,00,000 ప్రభుత్వంకి ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇలా ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒకరోజు చనిపోతూ ఉంటాడు. అవసరమైతే కావాలనే చనిపోతారు. ₹1,00,00,000 వస్తాయని చెప్పి మరికొంతమంది చనిపోతారు. అది అంటే ప్రోత్సహించినట్లు అవుతుంది. ₹1,00,00,000 ఇవ్వడం ప్రభుత్వానికి ఎన్నో వేల కోట్లు పోతున్నాయి. కొన్ని వేల కోట్లు పోతున్నాయి. ఏదో ఒక డ్యామ్కి ఇచ్చామనో లేకపోతే ఇదికి ఇచ్చామని ఇప్పుడు 20 మంది చనిపోయారు. 20 కోట్లు ప్రభుత్వానికి ఒక పెద్ద లెక్క. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వానికి 20 కోట్లు. ఇదే దీన్ని వెంటనే చేతులు దులుపుకోలేరా? ₹20 కోట్ల ఇచ్చేసి. కానీ ఇక్కడ అది కాదు సమస్య. అది ప్రోత్సాహం కింద అయిపోద్ది. అంటే రేపు నెక్స్ట్ నుంచి ఎవరైనా సరే మరి కొంతమంది నీట్ విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వారు, సీట్లు రానటువంటి వారు చనిపోతుంటారు. సరే, మా కుటుంబమే బాగుపడుతుంది, నా కోసం మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మా అమ్మ ఇంత కష్టపడింది, నేను చనిపోతున్నాను, ₹1,00,00,000 మీరు ప్రభుత్వం దగ్గర తీసుకోండి అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ చనిపోతే పరిస్థితి ఏంటి? అంటే అన్ని వైపులు కూడా ఆలోచిస్తారు. ఇవ్వడం ప్రభుత్వానికి 20 లక్షలు, 20 కోట్లు, 20 కోట్లు పెద్ద కష్టమేం కాదు. ఎందుకు? వాళ్ళ జోబుల నుంచి ఇవ్వరు కదా, మనం కట్టినటువంటి పన్నులే కదా. ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా ఇస్తాడా? నరేంద్ర మోదీ ఏమైనా ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? కేసీఆర్ ఇస్తాడా? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? రాహుల్ గాంధీ ఇస్తాడా? ఎవరిస్తారు? మన డబ్బులే కదా, వాళ్ళకేం పోయింది? ఇచ్చేస్తారు. కానీ ఆ సమస్య అక్కడతో సమస్య పోదు. ఆ సమస్య అక్కడతో పరిష్కరించబడదు. అది ఇంకా సమస్యని జటిలం చేస్తుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు. దానికోసం మీరందరూ కూర్చొని మాట్లాడాలి. అలాగే నీట్ పరీక్ష లీక్ చేసినటువంటి వాడికి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. దానికి వాళ్ళు ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నియమించారు. అలాగే ఇంకెప్పుడు జీవితంలో జరగకూడదు, భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పి చట్టం చేశారు. ఇదే కదా మీకు కావాలి. మరి ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కానీ ఇప్పుడు ఆ విద్యాశాఖలో మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. ఈ ఎన్టీఏని మొత్తం ప్రక్షాళన చేసి నిన్న ఒక్కరోజే 47 మందిని పూర్తిగా తీసేశారు. 4గురిని బదిలీ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే చేయకపోతే. కానీ రాజీనామా చేస్తే మీ తర్వాత ప్లాన్ ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు. ఈరోజు చూసారా వీళ్ళు బయటపడ్డారు. మీరు కనుక రాజీనామా చేయకపోతే మేము ప్రధాని మోదీ రాజీనామా కోసం వెళ్తామంటే వాళ్ళ ప్లాన్ అదే. ప్రధాని మోదీ రాజీనామా చేయడమే వాళ్ళ ప్లాన్. నరేంద్ర మోదీ ఎలాగో రాజీనామా చేయడు. కానీ దీన్ని ఎలా తీసుకెళ్తా ఉండొచ్చు. ఈ ఉద్యమాన్ని ఇక ఎప్పటికీ పరిపాలన లేకుండా ఢిల్లీని అతలాకుతలం చేయొచ్చు. వీళ్ళకి ఎలాగో పని పాటు ఉండదు కదా. వాడేమొచ్చేసి అమెరికా నుండి వస్తాడు. వాడికి కొంత ఫండింగ్ వెళ్ళిపోయింది. వాడు అమెరికాలో రేపు పొద్దున్న 4-5 నెలలు పోయిన తర్వాత, లేకపోతే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాడు హ్యాపీగా వెళ్ళి అక్కడ అమెరికాలో మంచి బంగ్లాలో మంచి కార్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మీరే నష్టపోయేదంతా.